కానీ ప్రతిదానికి రైతు అనేది వాడకండి. సింగరా రైతు అని అర్థం కావటం లేదు. రైతు గెటప్లు వచ్చింది కాబట్టి జనాలు అంతా ఏమనుకుంటారు అంటే మరొక పల్లవి ప్రశాంత్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఒరిజినల్ సార్ గారు సామాన్యులు ఎవరంటే హాయ్ సింగర్ ఝాన్సీ ఆమె మరో పల్లవి ప్రశాంత్లకు పోలిస్తున్నారు. ప్రశాంతి అంటున్నారు, ఏం చెప్తారు? ఒకటి ఏమిటిదంటే ఎవరు టాలెంట్ వాళ్ళది. ఇంకొక విషయం ఏమిటిదంటే ఆ అక్కకు కూడా 8 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అక్క చేసిన కొన్ని వీడియోస్ ప్రమోషన్స్ చూసిన నేను అంటే ఒక 2 షాపులు చేస్తే ఆ అక్కకి ఎంత ఇవ్వచ్చు, కొన్ని ప్రమోషన్లు చేసింది కదా, ఆ అక్క కూడా ఎన్ని ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే సామాన్యులని తీసుకుంటాం అని చెప్పిండు. కాబట్టి అసలైన రైతు బిడ్డలు ఎవరంటే ఊర్లలో డిగ్రీ, BA, బీటెక్ ఇంకా చాలా మంది టాలెంట్, ఇంకోటి చదువులో కానీ, ఇంకోటి వాళ్ళు డ్యాన్స్లో కానీ, మిమిక్రీలో కానీ ప్రతి దాంట్లో టాలెంట్ ఉన్న పర్సన్లు ఊర్లల్లో రైతు కూలి పనికి పోతున్నారు. అంటే వేరే వాళ్ళ పొలంలో పని చేయడానికి పోయేటోళ్ళు రైతు కూలీలు. అలాంటి వాళ్ళని గుర్తించి తీసుకొని వస్తే అప్పుడు నిజమైన రైతుకు మేము ఇచ్చినాం అన్నట్టు అని నేను అనుకుంటా. కానీ అక్క కూడా రైతు పనులు చేస్తుంది. నేను చాలా వీడియోలు చూసిన, చాలా కావాలని రైతు బిడ్డలాగా కావాలని చేస్తుంటారు. మరి అది మనకు తెలియదు అన్న. కాకపోతే ఒకటి ఏమిటిదంటే అక్క కూడా బాగానే కష్టపడి వచ్చింది. కాకపోతే ఆమె సింగర్ ఝాన్సీ అని పెట్టింది కదా, రైతు బిడ్డ ఝాన్సీ అని పెట్టినా కూడా బాగుండే. ఎందుకంటే ఆమె పాటలు పాడుకుంటూ వస్తే ఇంకా బాగుండే అన్నట్టు. కాకపోతే ఒకటి ఎవరి లోపల ఏ టాలెంట్ ఉంది అనేది ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత ఆడినప్పుడు తెలుస్తుంది. రైతు అంటే ప్రతి ఒక్కరికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేటోళ్ళు రైతులు. కాబట్టి రైతుని కానీ జవాన్లను కానీ ఎక్కువ జర వాడకండి ప్లీజ్, దండం చేస్తా, రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ఒక సింగర్ కదా అక్క, సింగర్ ఇప్పుడు ఝాన్సీ సింగర్ అని రైతు బిడ్డ చెప్పు రెండిట్లో అర్థం కావట్లేదు. అక్క ఝాన్సీ సింగర్ అని పెట్టింది కదా, ఇప్పుడు జర క్లారిటీ ఇస్తే జర బాగుంటుంది. అంతే తప్ప ఆ అక్కని మేమేం తిట్టట్లేదు, ఆ అక్కని మేము సపోర్ట్ చేయకుండా ఉన్నట్లే. ఎందుకంటే ఆ అక్క మంచిగానే పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది. ఆ యొక్క మాటల్లో నీతి నిజాయితీ మంచిగా కనిపించింది. అందరు అట్లా ఉండరు. ఆమె పర్ఫార్మెన్స్, ఆమె మాట్లాడే విధానంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా ఉన్నది, ఒక స్పీకర్ మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా ఉన్నది ఆ అక్క. కాబట్టి అందుకోసమనే మేము రైతా లేకపోతే సింగరా రెండిట్లో ఒకటి కన్ఫర్మ్ చేస్తే మేము ఏదైనా సరే ఫిక్స్ అయిపోతాం అని చెప్పేసి నేను అంటా ఉన్నా.